హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి మా గార్డెన్లో ఉన్న 3 రకాల పచ్చిమిర్చి చూపిస్తాను. ఇవి డార్క్ గ్రీను పొట్టికాయలు అనమాట. వీటిని కూరాగల కాయలు అంటారు. ఇందులోనే లైట్ కలర్ ఒకటి ఉంది. ఇది డార్క్ గ్రీన్ అనమాట. పళ్ళు కూడా అయిపోతున్నాయి, అందుకనే పచ్చిమిర్చి కోసుకుంటున్నాను. చాలా కాయలు వచ్చాయండి ఈసారి అయితే మట్టుగా. ఇదిగోండి, ఇది అయితే లైట్ కలర్ ఉంటుంది. అదే లైట్ కలర్తో పళ్ళు అయిపోతుంటాయి అనమాట. ఇంకా డార్క్ అవ్వవు ఇవి. ఇవి రెండో రకం అనమాట. నేనైతే పచ్చిమిర్చి కొనకుండా పచ్చిమిర్చి సరిపోతున్నాయండి. ఇంకెలాగానా మనం ఒక 2 చెట్లు కానీ పెంచుకుంటే ఇంక మన ఇంట్లోకి సరిపడా కూరగాయలు వస్తాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా అంతే, 2 మొక్కలు వేసుకుంటే చాలు, సరిపోతాయి. ఫ్రెష్గా అలా కోసుకొని తెచ్చి కూరలో వేసుకోవచ్చు అనమాట. ఇవైతే చాలా కారం ఉంటాయండి. నేనైతే ఒకటి వేస్తాను కూరలో, అంత కారంగా ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ అనమాట. లైట్ గ్రీన్ కలర్వి మొత్తం 3 చెట్లు ఉన్నాయి. ఆ డార్క్ కలర్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇవి కూడా చాలా కారంగా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి పొడవుగా ఉంటాయి. ఇదే కలర్ ఉంటుంది అనమాట. ఇంకా గ్రీన్ అవ్వవు ఇవి, కానీ ఇవి కూడా కారంగా ఉంటాయి. ముదిరిపోయాయి, అందుకనే కోసుకుంటున్నాను. ఇవి కూడా చాలా ఉన్నాయండి, చెట్టు నిండా ఉన్నాయి. ఇవైతే మన దగ్గర 2 చెట్లు ఉన్నాయి. చూడండి, ఈ 2 చెట్లకి ఎన్ని కాయలు వచ్చాయో. సన్నగా ఉంటాయి, కానీ కారం ఎక్కువగా ఉంటాయి. వీడియోలు చూస్తున్నారు కనుక ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేదు. ఫ్రెండ్స్ వీలైతే లైక్ కొట్టండి. ఇదిగోండి, మొత్తం కలిసి ఇన్ని కాయలు వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.